సముద్రంలో బెహ్రీన్ సౌదీ బార్డర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఇలాంటి బండ్లు చాలా ఉన్నాయి. ఈ టైర్ అంతా లేని నేను అంత హైట్ ఉంది టైర్ ఇది. ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి. ఇక్కడ నమాజ్ కూడా చదువుకోవచ్చు, మస్జిద్ ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నయాజ్ లోకల్ ని. సముద్రంలో బెహ్రీన్ టు సౌదీ బార్డర్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఎంట్రీ అయినా నేను లోపలికి. ఇక్కడ లోపలికి అలౌ చేయలే, నాకు కొంతసేపు రిక్వెస్ట్ చేసింటే లోపలికి పంపిస్తున్నారు. నాకు ఇక్కడ ఎవరికంటే వాళ్ళకి అలౌ చేయరు. మా బాస్ వాళ్ళ కొడుకు ఇక్కడ జాబ్ కోసం వచ్చినాడు, నన్ను కూడా తొడుకొని వచ్చినాడు, రా వెళ్దామని. చూడండి, సముద్రంలో బెహ్రీన్ టు సౌదీ బార్డర్ ఇదే. అటు సైడ్ వచ్చేసి బెహ్రీన్, నేను ఉండే సైడ్ వచ్చేసి సౌదీ అరబ్. సముద్రం చూడండి ఏముందో, ముందర పక్క ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. బెహ్రీన్ బార్డర్ అటు సైడ్ ఉంది, రెడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ బెహ్రీన్ బార్డర్. ఇది సముద్రం లోపల బార్డర్ ఇది. అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ బెహ్రీన్, ఇటు సైడ్ సౌదీ అరబ్. అక్కడ రెడ్ గా ఒకటి లైన్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి మనం దాటి వెళ్ళిపోతే బెహ్రీన్ వాళ్ళు పట్టుకుంటారు పోలీసులు. వాళ్ళు ఇటు సైడ్ వచ్చేస్తే సౌదీ వాళ్ళు పట్టుకుంటారు పోలీసులు. అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్దామంటే గేట్లు వేసేసినారు, అటు సైడ్ వెళ్ళకూడదు అంటున్నారు పోలీసులు. చూడండి ఏముందో, బీచ్ చల్ల గాలి వస్తుంది బీచ్ లో నుంచి. ఇక్కడ ఎండాకాలంలో మంచం వేసుకొని పనుకుంటే చల్ల నిద్ర వచ్చేది, గాలి అయితే చల్లగా వస్తుంది. అక్కడ షిప్పులు ఉన్నాయి పెద్ద పెద్దవి, అటు సైడ్ వెళ్ళకూడదు అంటున్నారు నాకు. అక్కడ షిప్పులు ఉన్నాయి కదా, అవి కార్గో సామాన్లు ఎత్తుకుని పోయేదంట. కార్లు కానీ ఏవైనా కానీ సౌదీ నుంచి ఏ కంట్రీకైనా కానీ తీసుకుని వెళ్లే షిప్పులు అంట అవి. అక్కడ లారీలు ట్రక్కులు పెద్ద పెద్దవి ఉన్నాయి. అక్కడ చూపిస్తా చూడండి మీకు, వెళ్తా అక్కడికి. అక్కడ షిప్ కి లోడ్ చేస్తున్నారు కార్గో సామాన్లు, బైక్లు, కార్లు అంతా లోడ్ చేస్తున్నారు అక్కడ. అది వెళ్ళిపోయినాక వెళ్తాను నేను. ఇక్కడ బార్డర్ దగ్గరికి రాకూడదు, అయినా నేను వచ్చేసిన. ఏమైతుందో ఏమో, టెన్షన్ టెన్షన్ గా వీడియో తీస్తాడా నేను. సముద్రంలో రాళ్ళు చూడండి ఎంత నైస్ గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు నైస్ గా ఉన్నాయి. సముద్రంలో ఉండే రాళ్ళు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను జూన్ లో వస్తాను ఇండియాకి, తీసుకొని వస్తా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ రాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము, కొన్ని రూమ్ కి తీసుకొని వెళ్తా నేను. సముద్రంలో వేస్తా అంటే బొడుంగ్ బొడుంగ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ పెట్రోల్ బాటిల్ పట్టి ఎవరో వేసేసినారు చూడండి. ఇవి బాటిల్ పెట్రోల్ ఉంది ఫుల్ గా. చలి పెడతాంది ఎక్కువ, ఇంకా ఎండ రాలేదు. ఎండ వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నిలబడుకునే దానికి కూడా. సూర్యుడు ఇప్పుడే తెల్లారైతుంది ఇక్కడ చూడండి, కొంచెం కొంచెం ఎండ వస్తుంది. ఎండ కాస్తే బాగుంటది ఇక్కడ బీచ్ కాడ నిలబడుకునే దానికి, చూసేదానికి కూడా. షిప్ లోడ్ అయిపోయి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇక్కడ బండ్లు ఉన్నాయి చూడండి, చూపిస్తా. పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ, ట్రాలాలు, ట్రక్కులు, నీల్ ట్యాంకర్లు అన్ని. ఈ ట్రాలా చూడండి ఎంత పెద్దది ఉందో చూడండి ట్రాలా అది. అక్కడ డౌజర్ కూడా ఉంది, వెనకాల మడకలు ఉన్నాయి, ముందర డౌజర్ ఉంది. దానికి ఎంతెంత ఉండాలి, దాని టైర్ పెద్ద పెద్దగా ఉన్నాయి దాని టైర్లు. షిప్ పైనుంచి హిందీ వాడు ఎవరో చూస్తాడు నిలబడుకుని అక్కడ. నేను ఏం చేస్తాడా ఏమో అని చెప్పి ఇక్కడ అంతా చూస్తాడు వాడు. అక్కడ వాడు అడుగుతాడు నాకు, ఏం చేస్తుండవు అక్కడ అని. వీడియో రికార్డ్ చేస్తాడా అంటే, తీసుకో ఇబ్బంది లే అంటాడు. అక్కడ సెంటర్ లో నిలబడుకుని ఉన్నాయి కదా, అవి కొత్త బండ్లు అవి. దీనికి నెంబర్ ప్లేట్ కూడా రాలే. ఇంకా వెనకాల బండి ఉంది కదా, ఆ డ్రైవర్ ఉన్నాడు, చాబీ నేను తోలుతా అంటే వద్దు వద్దు, ఇక్కడ ఎవరైనా చూస్తే అరుస్తారు అంటాడు. ఒకసారి తోల్దాం అనుకున్నా ఈ బండి నేను. ఆ బండి టైర్ చూడండి నా భుజాల కాడికి వస్తాయి టైర్లు అవి. ఎంతంత ఉన్నాయి టైర్లు, దాన్ని హైట్ చాలా ఉండి బండి అది. తోలాలంటే కష్టం, చలి చంపేస్తా ఉంది ఇక్కడ. షట్టర్ కానీ తెచ్చుకోకుండా ఉండింటే చలికి దోల తిరిగి ఉండేది నాకు. ఎండ అయితే చిన్నగా వస్తా ఉంది ఇప్పుడు, సూర్యుడు చిన్నగా తెల్లారైతుంది ఇప్పుడు. చూడండి లైటింగ్ వస్తా ఉంది, కొంచెం కొంచెం ఎండ వస్తా ఉంది చూడండి, చిన్నగా లైటింగ్ పెరుగుతా వస్తా ఉంది. చలి అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. ఎండ గాని రాకంటే ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం. అక్కడ పొడుగుగా ఉండి దాంట్లో నుంచి పొగ వస్తుంది కదా, అది వాటర్ ఫిల్టర్ చేస్తారు. సముద్రంలో ఉండే నీళ్లు ఫిల్టర్ చేసి దమాం సిటీకి, ఖుబర్ సిటీకి పంపిస్తున్నారు. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినా చూడండి, సముద్రంలో ఉండే నీళ్లు ఫిల్టర్ చేసి సిటీకి పంపిస్తారు, జనాలు తాగేదానికి, ఏమైనా యూజ్ చేసుకునే దానికి వాటర్. ఇక్కడ ఉండే వాళ్ళ బండ్లు ఏదైనా రిపేర్ వచ్చినాయనుకో, ఇక్కడ షెడ్ ఉంది చూడండి, అందరు బండ్లు ఇక్కడ ఫ్రీగా రిపేర్ చేయిస్తారంట. చిన్న చిన్న ఈ పడవలు ఉంటాయి కదా, దాని ఇంజిన్లు, జనరేటర్లు అంట, అవి రిపేర్ వచ్చినాయనుకో ఇక్కడ రిపేర్ చేయిస్తారంట. పడవలు కానీ వాళ్ళ బండ్లు కానీ. ఇక్కడ ఒక బండికి సిగ్నల్ లైట్ పడలేదని చెప్పి ఆయన రిపేర్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ సిగ్నల్ లైట్ రిపేర్ చేయిస్తాడు మెకానిక్. ఇక్కడ పాత బోర్డులు ఉన్నాయి చూడండి, ఇరిగిపోయినట్టు, ఏమైనా రిపేర్ వచ్చినట్టు బోర్డులు ఇక్కడ పెట్టేసినారు. ఇక్కడ ఇంకా చాలా బోర్డులు ఉన్నాయి పాతవి, చూపిస్తా చూడండి మీకు. ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్ని ఇరిగిపోయినాయి, కొన్ని పగిలిపోయినాయి, కొన్ని అంతా డ్యామేజ్ అయిపోయింది బోర్డు మొత్తము. ఇక్కడ పడవలు చాలా ఉన్నాయి, ఇరిగిపోయినట్టు అన్ని ఎత్తుకొని వచ్చి గడ్డ మీద పెట్టేసినారు వరుసగా చూడండి. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం వరుసగా పెట్టేసినారు. 100 పైన ఉంటాయి బోర్డులు మొత్తము. ఇక్కడ ముందర ఒక బోర్డు ఉంది చూడండి, మొత్తం
మొత్తం ఇరిగిపోయింది. ఇది ఏమే గానీ లేదు, అంత తుక్కు అయిపోయింది. బోర్డు మొత్తం చూడండి అంత దొల్ల అయిపోయింది. దీని గత అయిపోయింది. ఇంకా ఎత్తి గుజరికి వేయాల్సిందే, అది పనికిరాదు ఇంకా బోర్డు. కార్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. నీళ్లు ట్యాంకర్లు కూడా చూడండి ఎక్కడ అంటే అక్కడ ఆపేసినారు. చెడిపోయినటి అన్ని బొక్కలు పడిపోయినాయి ట్యాంకులు మొత్తము. ఇక్కడ మజీద్ కూడా ఉంది చూడండి. నమాజ్ చదువుకోవాలంటే సౌదీ అరబ్ లో ఒక వీధిలో ఒక చోట ఉంటది మజీద్. నమాజ్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వీళ్ళు. నమాజ్ చదివినాక మళ్ళీ ఏదైనా పని అంటారు. ఇక్కడ ఉన్నారు చూడండి సౌదీ హెడ్ ఇతన్నే. ఇక్కడ కింది పక్క ఉన్నాడు, ఆయనే సౌదీ హెడ్ ఇప్పుడు ఉండేది. మస్జిద్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇక్కడ కంపల్సరీగా వాటర్ పెడతారు తాగేదానికి. ఎవరికైనా గానీ తాగాలంటే మస్జిద్ కాడ కంపల్సరీగా వాటర్ పెడతారు. ఇక్కడ ప్రతి ఒక్క మస్జిద్ కాడ వాటర్ ఉంటది తాగేదానికి. ఇక్కడ ఒక ఆయన మస్జిద్ క్లీన్ చేస్తాడు చూడండి. గోడల మీద దుమ్ము పడింటే క్లీన్ చేస్తారు. ఇక్కడ మస్జిద్ చాలా నీట్ గా పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి ఈ పక్క అంతా క్లీన్ చేశాడు ఆయన. దుమ్ము అయిపోయినాయి. బ్రష్ తీసుకుని అంతా క్లీన్ చేసినాడు ఆయన. మా బాస్ వాళ్ళ కొడుకు నేను ఇద్దరం వచ్చినాము. మా బాస్ వాళ్ళ కొడుకు కార్ అక్కడ ఉంది చూడండి, క్యామరీ. మస్జిద్ కాడ ఆపుకొని నీళ్లు తాగేసి కూర్చొని ఉండాము. నమాజ్ చదువుకుందామంటే టైం ఇంకా కాలేదు. ఇంకా మేము రూమ్ కి వెళ్తున్నాము. ఇంతవరకు మీరు వీడియో చూసింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.